హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో కిడ్స్ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి తిరిగేసి పెట్టుకోవాలి. దానిపైన కాటన్ లైనింగ్ ఇలా నీట్గా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు యాడ్ చేసేటప్పుడు నెక్ మాత్రమే యాడ్ చేయాలి, తర్వాత మిగతా చుట్టూ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ యాడ్ చేసుకోవాలి. ఆ మూల వచ్చింది కదా, అక్కడ తిప్పుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత చుట్టూ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది, ముందు నెక్ యాడ్ చేసుకుని తర్వాత మిగతా బాడీ అంతా యాడ్ చేసుకోవాలి. చూడండి, సైడ్ ఇది నేను కటింగ్ మర్చిపోయాను, పొరపాటున కట్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా కలిపి కట్ చేశాను. తర్వాత మిగతా అంతా యాడ్ చేసుకోవాలి. ఈ ముడతలు పడే అవకాశం ఉంటుంది. క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంది, అందుకని జరుపుకుంటూ కుట్టుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చుట్టూ వేస్ట్ అనేది కట్ చేసేయాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కట్ చేశాను కదా, ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ వేర్ చేసేసుకోవాలి. ఇలా ఎప్పుడు యాడ్ చేసే ముందే ఎదురు బదురు పెట్టుకుని చూసుకోవాలి. నెక్ అనేది ఒకవైపు వచ్చేటట్టు ఎదురు బదురు పెట్టి చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోకుండా కుట్టేస్తే ఒకవేళ ఒకే వైపు రెండు పార్ట్లు ఒకే సైడ్కి వచ్చేలా కుట్టేయడం అవుతుంది. అందుకే ముందే చెక్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అంతే, ఫ్రంట్ సైడ్ ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. కర్వ్స్ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా పాదం అనేది దించుకొని సూది దించుకొని పాదం పైకి లేపి అప్పుడు క్లాత్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇలాగే రెండు కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా వేస్ట్ కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేశాను కదా, కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఈ పట్టీని 1 ఇంచ్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ వేసి పట్టీ కుట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. అలాగే ఇంకో సైడ్ కూడా ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, ఒకటి హుక్స్ పట్టీ ఒకటి కాజా పట్టీ అవుతుంది. అలాగే ఇంకో పార్ట్ కూడా కుట్టేసుకున్నాను. పట్టీ కూడా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కలిపి కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలి పెడతాం కదా షోల్డర్ దగ్గర, ఆ ఖర్చు 1/2 ఇంచ్ వదిలి పెట్టుకుని షోల్డర్ దగ్గర కుట్టేసుకోవాలి. షోల్డర్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్ పట్టీ యాడ్ చేసుకోవాలి. నెక్ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ విడ్త్తో ఇలా పట్టీ అనేది కట్ చేసుకున్నాను. ఈ పట్టీకి ఒకవైపు 1/2 ఇంచు ఇలా మడిచి కుట్టేస్తున్నాను. ఇలా కుట్టుకుంటే హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ 1/2 ఇంచు మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. నెక్ వెనక వైపు ఉంది కదా, వెనక ఓపెన్ ఉంది కదా, అక్కడ మొదలు పెడితే చుట్టూ వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మడిచేసి కుట్టుకోవాలి. ఈ కుట్టేప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. పట్టీ ఉంది కదా, పట్టీ అనేది బయటకు ఉండాలి. పట్టీ లేని వైపు నుంచి మనం నెక్కి యాడ్ చేసుకోవాలి. క్లాత్ ఎలా అయితే ఉందో అదే విధంగా తిప్పుకోవాలి. మనకి పాదంకి ఎదురుగా క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ నెక్ వచ్చింది కదా వీ షేప్, ఆ షేప్ కూడా కరెక్ట్గా పాదం వైపుకి పెట్టుకొని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ మూల వచ్చింది కదా, అక్కడ ఒక చిన్న ఫ్రిల్ లాంటిది పెట్టాలి. ఆ నెక్ షేప్కి సరిపడా ఫ్రిల్ లాగా పెట్టాలి. పెట్టి ఆ మూల అనేది సూది అలా దించుకొని ఇలా తిప్పుకోవాలి. ఇంకోవైపు స్ట్రైట్ వచ్చేలాగా ఇలా పాదం వైపు పెట్టుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి. కుట్టేప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. స్టార్టింగ్ 1/2 ఇంచుతోనే స్టార్ట్ చేయాలి. ఎండింగ్ వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. మొత్తం కుట్టేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి పట్టీని. ఇలా కరువు తిరిగినప్పుడు వీ షేప్ వచ్చిన చోట చిన్న కట్ ఇచ్చుకుంటే ఈజీగా తిరుగుతుంది. లోపల వైపు ఇలా నీట్గా తిరుగుతుంది అనమాట. కట్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా ఈజీగా తిరగాలి అంటే పట్టీ వైపు ఈ కుట్టిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు పట్టీ వైపు మడిచేసి ఖర్చు మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి పట్టీ మీదే పడాలి, ఖర్చు మీద పడాలి. అలాగే ఆ ఖర్చు వచ్చేసి పట్టీ వైపు తిరిగి ఉండాలి.
ఇలా కుట్టుకోవడం వలన ఈ పట్టీ అనేది ఈజీగా లోపల వైపుకు తిరుగుతుంది, లేకపోతే అంత నీట్గా రాదు. చివరి వరకు అలాగే వేసుకోవాలి. చివరి పట్టీ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా, అది లోపల వైపుకి మడిచేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పట్టీ అనేది ఈజీగా ఇలా తిరుగుతుంది, హెమ్మింగ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఈ మూల కూడా నీట్గా వస్తుంది, వి షేప్ వచ్చింది కదా, అక్కడ నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా పట్టీ వేసుకోవాలి. హ్యాండ్స్కి మాత్రం క్రాస్ పట్టీ వేసుకోవాలి. 1 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కాదు, ఆర్మ్ హోల్కి, హ్యాండ్స్ రావు దీనికి, ఆర్మ్ హోల్ చుట్టూ పట్టీ అనేది వేసుకోవాలి. ఇలా పట్టీ వేసుకుంటే నీట్గా ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది బ్లౌజ్ అనేది, అందుకని పట్టీయే వేసుకోవాలి. తిప్పేసుకుని కూడా కుట్టేయచ్చు పట్టీ వేసే అవసరం లేకోకుండా, కానీ ఇలా పట్టీ వేస్తేనే అందంగా నిలబడుతుంది బ్లౌజు, అందుకే నేను పట్టీనే వేస్తాను. ఇలా యాడ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి క్రాస్ తిరిగిన చోట. చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే పెట్టుకోవాలి. కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు. ఈ పట్టీ ఈజీగా తిరుగుతుంది నాట్లు పెట్టుకోవడం వల్ల. ఇలా చూడండి, ఒక పావించుతో ఒక మడత, ఇంకో పావించుతో ఇంకో మడత వేసుకోవాలి. సరిగ్గా కవర్ అవ్వలేదు కెమెరాలో, చూడండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసిన పట్టీ మొత్తం మడిచేయాలన్నమాట, బయటికి కనపడకూడదు. మొత్తం పట్టీ అంతా లోపలికి మడిచేసుకోవాలి. పైకి ఒరిజినల్ క్లాత్ మాత్రమే కనపడుతుంది. ఈ పట్టీ అనేది మొత్తం లోపల వైపుకి మడత వేసుకోవడం అవుతుంది. చూడండి, ఈ పట్టీ చుట్టూ చూడండి పైకి ఇలా కనిపిస్తుంది. ఈ పట్టీ చివరమ్మట వేసుకోవాలి కుట్టేప్పుడు కూడా, అప్పుడు నీట్గా అనిపిస్తుంది. చివరి వరకు ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకో ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఆ ఆర్మ్ హోల్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. చూడండి, నీట్గా ఇలా నిలబడుతుంది షోల్డర్ పట్టీ వేసుకుని కుట్టడం వలన. చూడండి నీట్గా వస్తే ఇంకో వైపు కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి యాడ్ చేయాలి. 2 లేయర్స్ వస్తాయి ఫ్రిల్స్. ఒకటేమో పెద్ద లేయర్ వస్తుంది, అంటే వెడల్పు ఎక్కువ వస్తుంది, ఒకటి వెడల్పు తక్కువ వస్తుంది. వెడల్పు ఎక్కువ ఉన్నది ఫస్ట్ కుట్టాలి, వెడల్పు తక్కువ ఉన్నది దానిపైన కుట్టాలి. చూడండి, తెలుస్తుంది కదా మీకు వీడియోలో, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, అది ఫస్ట్ కుట్టాలి. చూడండి, ఇది సగానికి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 చివర్లు పట్టుకొని మడతేసినట్టు చేస్తే ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ వచ్చేసి షోల్డర్ పైకి రావాలన్నమాట. ఈ ఫోల్డింగ్ అనేది షోల్డర్ వరకు వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అప్పుడే 2 వైపులకి కరెక్ట్గా వస్తుంది ఫ్రిల్స్ అనేవి. ఇక్కడ ఒక పిన్ అనేది వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆ మార్క్ చెరిగిపోయినా మనకి అర్థమవుతుంది ఎంత ఫ్రిల్ పెట్టుకోవాలి, ఎంత లూజ్ ఉంది ఏంటి అనేది అర్థం అవటం కోసం ఒక పిన్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చేసిన మార్క్ అనేది షోల్డర్ దగ్గర పెట్టుకొని అక్కడ ఒక పిన్ వేసుకోవాలి. ఫ్రిల్ యాడ్ చేసేది షోల్డర్ మధ్యలోకి నుంచి యాడ్ చేయాలి. చివరి వరకు వస్తే నెక్కి తగులుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్రిల్ యాడ్ చేసేదంతా ఒకే లైన్లో రావాలి స్ట్రైట్గా, అలా చూసుకోవాలి. మీరు స్ట్రైట్గా కుట్టగలిగితే కుట్టేసుకోవచ్చు. నాకు ఇక్కడ పట్టీ వచ్చింది కదా, ఆ పట్టీని బేస్ చేసుకుని నేను కుట్టేస్తున్నాను, లేదంటే మార్క్ చేసుకుని కుట్టుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ పట్టీ వచ్చింది కదా కరెక్ట్గా, ఆ పట్టీని బేస్ చేసుకుని నేను ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్ అనేది మనకి చుట్టూ ఓవర్లాక్ చేశాను 2 వైపులా. దీనికి ఫ్రిల్ పెట్టే క్లాత్కి ఒక పావించు నా ఎడం చేతి వైపు వదిలేసి ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఎడం చేతి వైపు ఉంది చూడండి, ఆ పావించు వైపు కూడా చక్కగా ఫ్రిల్స్ మాదిరిగా తిరిగి అందంగా కనపడుతుంది. అందుకే ఆ కుట్టు చివరి వరకు కాకుండా ఒక పావించు గ్యాప్తో వేస్తే నీట్గా ఉంటుంది ఫ్రిల్స్. చూడండి, ఈ లూజ్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది అన్నమాట, ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది. చూడండి, ఇప్పుడు ఈ పిన్ అనేది తీసేసుకొని ఇంకా మిగతా క్లాత్ అంతా చివరి వరకు ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా భుజం మీద కొంచెం ఎక్కువ వచ్చేటట్టు పెట్టుకుంటే చక్కగా నిలబడతాయి. ఈ ఫ్రిల్స్ కొంచెం పెద్దవి పెట్టుకుని కిందకి వెళ్ళే కొద్దీ కొంచెం చిన్న చిన్నగా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలనుకోండి, మీరు ఇలా
దానికి ఎదురుగా ఒక మార్క్ చేసుకుని ఆ మార్క్ వైపే ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఫ్రిల్స్ అనేవి ఒకే లైన్లో వస్తాయి. ఫ్రిల్స్ ఏం లేదు, 2 చేతులతో పెట్టుకొని ఇలా ఒక ఫ్రిల్ మాదిరిగా పెట్టుకొని తిప్పేసుకోవడమే. ఈ ఫ్రిల్స్ చాలా ఈజీ. ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. చూడండి, క్లాత్ మొత్తం కింద వరకు సరిపోయేలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, కిందకు వచ్చేవరకు ఇలా నడుము వరకు ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని వదిలేయాలి. ఇలా మొత్తం క్లాత్ మొత్తం ఒకవైపున ఫ్రిల్ పెట్టేసుకోవాలి. చూడండి, ఫ్రిల్స్ వేసేసరికి ఎంత అందంగా అనిపిస్తుందో బ్లౌజు. దీనిపైన ఇంకో ఫ్రిల్ లేయర్ రావాలి, అది వచ్చేసి చిన్న లేయర్. చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. ఇది కూడా ఫస్ట్ లేయర్ ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టాలి. ఇలా సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్కి ఇలాగ పెట్టాను కదా, అదే విధంగా దీనికి కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి సెంటర్లో. ఈ మార్క్ వచ్చేసి భుజం దగ్గరకు వచ్చేలా పెట్టుకొని ఒక పిన్ వేసుకోవాలి. ఇలా ఒక పిన్ వేసుకొని ఫస్ట్ లేయర్ ఎలా అయితే కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టాలి. ఇది కొంచెం రైట్ సైడ్ జరగాలి. ఈ లేయర్ అనేది కొంచెం ఒక్క పావించు రైట్ సైడ్కి జరిగితే ఫస్ట్ లేయర్కి ఫస్ట్ లేయరు, సెకండ్ లేయర్కి సెకండ్ లేయరు విడివిడిగా కనిపిస్తుంది, అందంగా కూడా ఉంటుంది చూడటానికి. లెఫ్ట్ సైడ్ వైపు ఒక్క పావించు రైట్ సైడ్ జరగాలన్నమాట. ఫస్ట్ లేయర్ కుట్టాం కదా, దానిపైన ఇది రావాలి, కొంచెం రైట్ సైడ్కి జరగాలి. ఫస్ట్ లేయర్కి దీనికి దేనికి అది విడివిడిగా కనిపిస్తుంది, ఫ్రిల్స్ లాగా కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ కూడా. మీకు కుట్టిన తర్వాత అర్థమవుతుంది చూస్తే. సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ ఎలా అయితే పెట్టానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఫ్రిల్స్. ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చేలా పెట్టుకోవాలి. అది మనకి ముందు కనిపిస్తుంది కదా, షోల్డర్ దగ్గర ఎక్కువ ఉంటే బాగుంటుంది. మిగతా కింద కొంచెం తక్కువైనా బాగానే ఉంటుంది. మిగతా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి బాడీ మొత్తం. క్లాత్ అడ్జస్ట్ అవుతుంది లేనిది చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కిందకు వచ్చేసరికి అసలు ఫ్రిల్స్ లేకపోతే బాగోదు కదా. అందుకు చెక్ చేసుకుంటూ ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలో మనం ఒక ఐడియాకి రావాలి. లేదంటే కుట్టేసి మళ్ళీ ఊడతీయటం మళ్ళీ కొట్టడం ఇలా అవుతూ ఉంటుంది. అందుకే చెక్ చేసుకుంటా కుట్టాలి. చూడండి, మీకు అర్థమవుతుంది కదా కుట్టేది. ఫస్ట్ లేయర్ కన్నా ఒక్క పావించు కుడివైపుకి జరిపి వేస్తున్నాను. ఇది చివరి వరకు కుట్టేశాను. ఒకవైపు ఫ్రిల్స్ అయిపోయింది, ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి. చూడండి, ఇదిగో ఈ పీక్ వచ్చేసింది, మీకు వివరంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫ్రిల్ 2 లేయర్స్ విడివిడిగా కనపడతాయి. అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే కుట్టానో 2 లేయర్స్ దేనికది చూడండి, ఒకటి పెద్ద లేయర్ ఒకటి చిన్న లేయరు. ఇక్కడ కూడా దేనికది కనిపిస్తూ ఉంటుంది. పీక్ వచ్చేసింది వివరంగా. ఒకదానిపైన ఒకటి కుట్టేస్తే కనపడదు. ఇలా ఒక పావించి గ్యాప్తో కుట్టాలి. సెకండ్ లేయరు 2 వైపులా వేసేసాను. చూడండి ఎంత అందంగా ఉందో బ్లౌజ్ అనేది. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేశాను. బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇంకా వేస్ట్ దగ్గర పట్టీ అనేది వేసుకోవాలి. ఫ్రిల్స్ కుట్టిన తర్వాత వేసుకోవాలన్నమాట ఈ పట్టీ అనేది. చుట్టూ వేసుకోవాలి. దీనికోసం ఒక 1 ఇంచ్ విడ్త్తో స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి. ఈ పట్టీని ఈ విధంగా వేసుకోవాలి. మెడకి ఏ విధంగా అయితే యాడ్ చేస్తామో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఒక పావించు గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ వచ్చినప్పుడు ఫ్రిల్ ఎలా అయితే ఉందో అలా పెట్టుకుని దానిపైన ఇది పట్టీ వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రిల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా సర్దుకొని చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఫ్రిల్ అనేది దానిపైన పట్టీ కుట్టాలి. ఈ పట్టీ అనేది బ్యాక్ ఫ్రంట్ అలా ఫ్రంట్
ఫస్ట్ ఒక బ్యాక్ పార్ట్ మొదలు పెట్టాను, దాని తర్వాత ఫ్రంట్ కుడుతున్నాను, దాని తర్వాత ఇంకో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది వరుసగా మొత్తం రౌండ్గా వేసేస్తున్నాను. ఈ ఫ్రిల్స్ వచ్చినప్పుడు కొంచెం నీట్గా కుట్టుకోవాలి. ఇంకో బ్యాక్ పార్ట్కి కూడా ఇలాగే ఈ పట్టీ అనేది నీట్గా కుట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ చూడండి ఇలా సర్దుకోవాలి. ఫ్రిల్ వచ్చినప్పుడు నీట్గా సర్దుకొని కుట్టుకోవాలి. ఈ చివర పట్టీ వేసేసిన తర్వాత ఒక పావించి ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి పట్టీని. ఈ పట్టీ అనేది తర్వాత లోపలికి మడిచేసి కుట్టుకోవాలి. చూడండి ఈ పట్టీ అనేది ఉంది కదా, ఇది ఇలా లోపలికి మడిచేసేయాలి. మడిచేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. నేను ఎలా అయితే వీడియోలో ఎలా అయితే చూపించానో అదే విధంగా మడిచేసి కుట్టుకోవాలి. దీనికి ఇంకా హెమ్మింగ్ చైన్ నేను మిషన్ కుట్టే వేసేస్తున్నాను చుట్టూను. ఈ మడిచి కుట్టేటప్పుడు కూడా చివరమ్మట పడేటట్టు వేసుకుంటే పట్టి మడుస్తున్నాను కదా, ఆ మడిచిన మడత చివరికి పడితే కుట్టు అనేది నీట్గా కనిపిస్తుంది. మడిచి ఆ మడత చివర పడాలి కుట్టు. ఇదే విధంగా మొత్తం బ్లౌజ్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇవి కుట్టేటప్పుడు ఫ్రిల్స్ అనేవి మళ్ళీ కుట్టు కిందికి రాకుండా చూసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు సైడ్ కుట్లు వేసేసుకోవాలి. మార్జిన్ కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టి కట్ చేస్తాం కదా, దానికోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ అనేది మనం కుట్టేటప్పుడు కనిపించకపోతే ఇలా మళ్ళీ ఇంకొకసారి మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ దగ్గర. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు 1.5 ఇంచ్ దగ్గర పెట్టుకొని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. షోల్డర్ కింద ఆర్మ్ హోల్ దగ్గర పార్ట్కు సమానంగా పెట్టుకోవాలి. అలాగే వేస్ట్ దగ్గర కూడా సమానంగా వచ్చేస్తుంది. ఇలా చివర లాక్ స్టిచ్ వేసుకోవాలి. దాని పక్కన ఇంకో 2 కుట్లు వేసుకుంటే ఎక్స్ట్రా ఎప్పుడన్నా విప్పుకోవటానికి ఉంటాయి. ఇంకో 2 కుట్లు వేసేసుకొని ఖర్చు అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా సైడ్ స్టిచెస్ అనేవి వేసేసాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తం రెడీ అయిన తర్వాత ఎంత అందంగా అనిపిస్తుందో ఫ్రిల్స్. ఇప్పుడు స్కర్ట్ కుట్టాలి. స్కర్ట్ కోసం ముందుగా మనం మెయిన్ పార్ట్ ఉంది కదా, ఒరిజినల్ పార్ట్, అది యాడ్ చేసుకోవాలి. ఇవి 2 పీస్ వస్తాయి. కట్ చేసినప్పుడు మీకు చూసుంటే అర్థమవుతుంది. ఈ 2 పీసెస్ ఒకవైపున కలిపి యాడ్ చేసుకోవాలి. రౌండ్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, 2 వైపులా అవసరం లేదు, ఒకవైపునే యాడ్ చేసుకోవాలి. ఇది స్కర్ట్ మాదిరిగా వస్తుంది, పక్కన బొందు వస్తుంది నాడ, అందుకోసం ఒకవైపున యాడ్ చేసుకుంటే. ఇటువైపున ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసేయాలి, ప్లెయిన్గా వదిలేసేయాలి. ఎందుకంటే ఇలా మడిచి కుట్టాల్సి వస్తుంది, నాడ వచ్చే వైపు ఓపెన్ వస్తుంది కదా అక్కడ. ఆ ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసి దాని తర్వాత ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా మొత్తం ఈ క్లాత్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బేబీ ఫ్రాక్ కాబట్టి, బేబీ స్కర్ట్ కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్సే అందంగా అనిపిస్తాయి. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ చుట్టూ రౌండ్గా కుట్టేసుకోవాలి. చూడండి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. కుడివైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉండాలి. ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే విడ్త్లో ఉండాలి. ఒక ఫ్రిల్ పెద్దది ఒకటి చిన్నగా అలా కాకుండా మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఒకే విడ్త్లో రావాలి. ఇలాగే మొత్తం క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి కుట్టడం మొదలు పెట్టాను కదా ఫ్రిల్స్, అదేవిధంగా చివరి కూడా ఒక 1 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. ఫ్రిల్ పెట్టకుండా వదిలేసేయాలి. మొత్తం అయిన తర్వాత మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి. ఇలా సగానికి మడుచుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. ఫుల్ రౌండ్ వచ్చేసి 24 ఇంచెస్, ఒకవైపున 12 ఉంటే సరిపోతుంది. చూడండి ఆ 1 ఇంచ్ వదిలిపెట్టి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 పీసెస్ వస్తాయి లైనింగ్ కూడా, అవి 2 ఒకవైపున యాడ్ చేసుకోవాలి, ఇంకో వైపున అవసరం లేదు. మెయిన్ క్లాత్ ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 ఒకదానికొకటి యాడ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టానో సేమ్ అదే విధంగా దీనికి కూడా లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 1 ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలి.
దాని తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దీనికి మెయిన్ క్లాత్కి వచ్చిన ఫ్రిల్స్ అయితే రావు, చూసుకొని పెట్టుకోవాలి. చివరి కూడా ఒక 1 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి ఫ్రిల్ పెట్టకుండా. ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్ యాడ్ చేసి కుట్టుకోవాలి. చూడండి, ఈ రెండు ఒకదానికొకటి యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన కుట్లు ఉన్నాయి కదా, అవి పైకి ఉండాలి. మెయిన్ క్లాత్ది పైకే ఉండాలి. యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది బయటికి ఉండకుండా చూసుకోవాలి యాడ్ చేసేటప్పుడు. అలాగే లైనింగ్కి ఖర్చు కూడా పైకే ఉండాలి. లేదంటే ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కదా పైన క్లాత్, ఈ లైనింగ్కి యాడ్ చేసిన ఖర్చు బయటికి కనిపిస్తూ ఉంటే బాగోదు. అందుకని లోపల వైపు ఉండేలా చూసుకొని ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు ఇంతకుముందు కుట్టిన కుట్టు పైనే కొట్టాలి. కింద ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా చూసుకుంటూ కుట్టాలి. ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. దానిపైన కాటన్ లైనింగ్ కూడా సేమ్ ఇలాగే యాడ్ చేసుకోవాలి. క్రేప్ ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే విధంగా కాటన్ లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి కుట్టు కిందకి వెళ్తూ ఉంటాయి, నీట్గా అనిపించదు. ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా పక్కకి తోసేసుకుంటే సరిపోతుంది. కుట్టు కిందకి వచ్చినాయి అనుకోండి మళ్ళీ మొత్తం ఊడదీయాల్సి ఉంటుంది. ముందే చెక్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి. చూడండి, అయిపోయింది. 2 వైపులా కుట్టేశాను. ఇప్పుడు ఈ 3 క్లాతులు పట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ 2 లైనింగ్లు సమానంగా పెట్టుకొని ఇలా ఒక 5 ఇంచెస్ వరకు యాడ్ చేసుకుని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా వీడియోలో ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఇలా ఒక పట్టీ అనేది కుట్టుకోవాలి. ఇలా చివరికంట కుట్టేసుకోవాలి. ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇంకో వైపు ఉంటుంది కదా ఓపెన్, దానికి కూడా ఇలా పట్టి కుట్టేసుకోవాలి 1 ఇంచ్ వరకు. ముందు 3 కలిపి యాడ్ చేసేసాను. తర్వాత పట్టి కుట్టుకోవాలి ఫోల్డ్ చేసి. ఇప్పుడు దీనికి నడుం పట్టీ కోసం క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. పట్టీ వచ్చేసి 1.5 ఇంచ్ ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి 3 ఇంచెస్ అవుతుంది. ఒక 1 ఇంచ్ వచ్చేసి కుట్ల కోసం. మొత్తం 4 ఇంచెస్తో 4 ఇంచెస్ విడ్త్తో పట్టీ కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి. దానికి లైనింగ్ కూడా సేమ్ అలా అంతే విడ్త్తో కట్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి ఒకదానికొకటి కలిపి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, యాడ్ చేసుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలి. మళ్ళీ కుట్టేటప్పుడు 2 విడివిడిగా కుడితే మనకి ముడతలు పడిపోతూ ఉంటాయి. అంత ఈజీగా ఉండదు కుట్టడం. అందుకే ముందే ఇలా ఒకదానికొకటి యాడ్ చేసుకుని అప్పుడు పట్టీ కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. చివర పట్టీ ఇలా కుట్టాలి. మనకి చివర ఉంది కదా ఓపెన్ వచ్చే వైపు ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని కుట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి స్కర్ట్ పార్ట్ ఏమో తిరగేసి ఉండాలి. అదేవిధంగా ఈ పట్టీ కూడా తిరగేసే పెట్టుకోవాలి. అప్పుడు 2 ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. మనకి 1/2 ఇంచ్ విడ్త్తో కుట్టాను కదా ఫ్రిల్స్ అన్నీ, 1/2 ఇంచ్తోనే కుట్టుకోవాలి. ఈ పట్టీ కూడా కిందకి వెళ్ళకూడదు. ఇది కుట్టేటప్పుడు కూడా ఫ్రిల్స్ అనేవి కుట్టు కిందకి రాకుండా చూసుకోవాలి. అదే 1/2 ఇంచ్ విడ్త్తో మొత్తం నడుం చుట్టూ కుట్టేసుకోవాలి. ఒకవైపే పట్టీ కుట్టాను కదా, ఈ నడుం పట్టీకి ఫోల్డ్ చేసి ఇంకోవైపు కుట్టలేదు. ఎందుకంటే ఎంత కావాల్సి ఉంటుందో ముందు చెక్ చేసుకుని కుట్టడం కన్నా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వదిలి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని తర్వాత ఈ ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇలా సరిపడా వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా మడత పెట్టేసి కుట్టేసుకోవాలి. మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని కట్ చేసి ఆ 1/2 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఇలా రావాలి. ఒక 1/2 ఇంచ్ పట్టీని ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇంతాక యాడ్ చేశాను కదా పట్టీ, ఆ యాడ్ చేసిన కుట్టు మీదకే రావాలి పట్టీ ఫోల్డింగ్ అనేది. చూడండి, ఇప్పుడు ఖర్చు అనేది కనపడదు. ఈ పట్టీ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ ఫోల్డింగ్ చివరికే పడాలి కుట్టు ఎప్పుడు కూడా. ఈ ఫోల్డింగ్ వచ్చేసి కుట్టు దగ్గరకే పెట్టుకోవాలి. కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివర పడాలి కుట్టు. ఇది పైకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, వెనక వైపు ఖర్చులు అనేవి ఉండవు. పట్టీ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే ఫ్రంట్ వైపు చూడటానికి బాగుంటుంది. వెనక వైపు అసలు ఖర్చులు అనేవి కనపడవు.
మొత్తం నడుం చుట్టూ ఇలా కుట్టేసుకోవాలి. ముడతలు రాకుండా చూసుకోవాలి. పట్టీ మొదటి నుంచి ఎంత అయితే ఫోల్డ్ చేసామో అంతే ఫోల్డ్ చేసుకోవాలి చివరి వరకు. ఎక్కువ తక్కువ చేస్తే ఫోల్డింగ్స్ వస్తాయి, లెంత్ ఒక చోట ఎక్కువ తక్కువ అయిపోతుంది, బాగోదు చూడటానికి. అందుకే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే ఫోల్డింగ్ పెట్టుకోవాలి. మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసిన కుట్టు పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో ఇంకో కుట్టు పైకి వేసుకుంటే చూడటానికి బాగుంటుంది, పట్టీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఓపెన్ వైపు క్లాత్లన్నీ కలిపి కుట్టడం స్టార్ట్ చేసి చివరికి ఆర్గాంజా ఒక్కదానిపైనే కుట్టు వచ్చేలా చూసుకోవాలి. అంటే ఆర్గాంజా పాదం కింద ఉంచుకోవాలి, మిగతా 2 సైడ్కి తోసేసుకోవాలన్నమాట. ఇలా ఒక ఆర్గాంజా మీద మాత్రమే కుట్టు వస్తుంది. ఇంకో రెండో కుట్టేసేటప్పుడు ఒక 1 ఇంచ్ వరకు 3 కలిపి వేసుకొని దాని తర్వాత క్రేప్ మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్గాంజా కాటన్ లైనింగ్ పక్కకి జరిపేసుకోవాలి. ఈ విధంగా ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒక్కసారి జరిపినట్టు కాకుండా నెమ్మదిగా పక్కకు తోసుకుని ఒక క్రేప్ మీద మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. ఇలా కుట్టుకోవటం వల్ల ఏ లేయర్కి ఆ లేయరు విడివిడిగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. మొత్తం కలిపి కుట్టేస్తే బాగోదు, అందుకే ఏ లేయర్కి ఆ లేయర్ వేసుకోవాలి. ఇంకో కుట్టు వేసేటప్పుడు సేమ్ ఇలాగే క్రేప్ ఎలా అయితే కుట్టామో అలాగే ఇప్పుడు క్రేపు ఆర్గాంజా పక్కకి జరిపేసుకోవాలి. ఒక కాటన్ మీద మాత్రమే కుట్టు రావాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి చివరికంటే ఇలా యాడ్ చేసుకోవాలి. చూడండి 3 లేయర్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుం దగ్గర నుంచి టేప్ పెట్టుకోవాలి, లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 25 ఇంచెస్. 25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఎక్స్ట్రా ఎంత ఉందో చూసుకోవాలి. నాకు 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఈ 4 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ చెక్ చేసుకొని ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఈ 4 ఇంచ్ మాత్రమే మడుచుకోవాలి. పైన ఒక చిన్న మడత పెట్టేసుకుని ఈ 4 ఇంచెస్ పట్టీ వేసుకోవాలి. చిన్నపిల్లలు కుట్టేటప్పుడు ఈ పట్టీ అనేది కొంచెం పెద్దగానే పెట్టుకుంటే ఎప్పుడైనా విప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒక 2 ఇంచెస్ వరకు కవర్ అవుతుంది లెంత్ అనేది. విప్పుకొని మళ్ళీ ఇంకో చిన్న పట్టీ వేసుకుంటే మనకి ఈ లెంత్ పెరుగుతుంది. ఇలా చుట్టూ ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మొత్తం కూడా 4 ఇంచెసే ఉండాలి, ఎక్కువ తక్కువ పెట్టకూడదు. మొత్తం చుట్టూ కూడా మీకు డౌట్ వస్తే మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది లేనిది చూసుకొని టేప్తో చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. చుట్టూ కూడా ఇదే విధంగా చూడండి. అక్కడక్కడ చెక్ చేసుకున్నారనుకోండి మనకి డౌట్ ఉండదు. మొత్తం ఒకే లెవెల్లో వస్తుంది స్కర్ట్. మొత్తం చుట్టూ కుట్టేశాను. ఇప్పుడు లైనింగ్ ఎంత ఎక్కువ ఉందో చూసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్కి ఒక 1/2 ఇంచ్ లోపలికి మడుచుకోవాలి. ఈ గ్యాప్ ఇలా మార్క్ చేసుకుని ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకు 3 ఇంచెస్ వచ్చింది ఎక్స్ట్రా. ఈ 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ ఆర్గాంజా ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా ఈ లైనింగ్ కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ అనేవి లోపల వైపుకి పెట్టుకోవాలి, పైకి కనపడేలా కాకుండా. ఈ లైనింగ్కి ఒరిజినల్కి ఎలా అయితే కుడతామో లైనింగ్ కూడా అలాగే కుట్టుకోవాలి. అదేవిధంగా లైనింగ్ కాటన్ లైనింగ్ కూడా నేను కుట్టేశాను. క్రేప్ ఎలా అయితే కుట్టామో సేమ్ అదేవిధంగా కాటన్ లైనింగ్ కూడా కుట్టుకున్నాను. అయిపోయిందండి క్రాప్ టాప్, బేబీ క్రాప్ టాప్ స్టిచ్చింగ్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.